నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్పవరం నరదు సరస్సు వద్ద వెలసిన శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించేందుకు తరలివచ్చారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ ఈ స్వామివారు ఎంతో విశిష్టమే కాకుండా కోరిన కోర్కెలు తీర్చే దైవమని, గత 12 సంవత్సరాల నుండి ప్రతి శివరాత్రి నాడు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘన విజయంగా సాగేమంటూ తదుపరి వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ఆనవాయితీ అన్నారు. భక్తులందరూ కూడా విజ్ఞప్తి, ప్రతి ఒక్క భక్తులు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పవరం కాకినాడ రూరల్ లో ఉన్నటువంటి సర్పవరం గ్రామంలో బీసీ కాలనీలో ఉన్నటువంటి నారద సరస్వతి వెలిసి ఉన్నటువంటి శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం సర్పవరం. ఈ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం ప్రాంగణంలో ఏ ఒక్క కార్యక్రమం చేసినా సరే మా పూజ గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ ఉదయం తెల్లవారుజాము 3 గంటల నుండి కూడా ఆలయాలు తెరవబడ్డాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా అనేక వేలాది భక్తులందరూ కూడా ఈ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే అదే విధంగా ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారు రథమోత్సవం గ్రామంలో పొలిమేరు వరకు కూడా ఈ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారు, అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి వారు, అలాగే సీతారామచంద్రమూర్తి స్వామి వారు, ప్రతి ఒక్కరు స్వాములు కూడా వాహనాల మీద గ్రామోత్సవం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ సాయంత్రం ప్రదోషకాల అనంతరం ప్రతి నెల మాస శివరాత్రి నాడు ఇచ్చేటువంటి నారద సరస్సుకి గంగాహారతుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ గంగాహారతులు అలాగే ఈ రాత్రి 10 గంటల నుండి లింగోద్భవ సమయంలో స్వామివారికి మాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. అనంతరం స్వామివారి రేపు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా రేపు ఉదయం 8 గంటల నుండి శివాలయంలో స్వామివారికి అమ్మవారికి అన్నాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ చేసినటువంటి అన్న ప్రసాదాన్ని రేపు ఉదయం 11 గంటల నుండి నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం వద్ద నారాయణ సేవ, అన్న సమారాధన, అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం శివాలయంలో స్వామివారికి శివ బాలభద్ర బృందం చేత పంచహారతులతో దీపోత్సవ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ఈ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారు కోరికలు తీర్చే స్వామిగా వెళ్ళడం, ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరూ అనేక వేలాది భక్తులు ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారు మా సర్పవరం గ్రామంలో వెలిసి ఉండటం మాకెంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి కోరుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ భవానీ नमस्ते यस्वायुधाय नतताय कृष्णवे उभाभ्यां तते नमो बाहुभ्यां तव तन्मने परिते तन्वनो हेजरस्मावृक्त विश्वतः अतो श्रीस्तवारे अस्मन्निदेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय विद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो Maham